హాయ్ ఫ్రెండ్స్ అన్నారు. సో నేను మీ శంకర్ బిజినెస్ ఓనర్. విషయం చెప్తున్నాను, క్లారిటీ గమనించండి. సో ఇప్పుడు మన వాళ్ళు చాలామంది ఆంధ్ర తెలంగాణ, సో నేను ఇండియాలో ఉన్నటువంటి మ్యాక్సిమం ఒక 10 స్టేట్లు చూసి వచ్చాను. సో ఈ 10 స్టేట్లలో ఉన్నటువంటి స్టూడెంట్స్ కంటే మన దగ్గర ఉన్నటువంటి స్టూడెంట్స్ చాలా దూరం అండి, మన ఏపీ తెలంగాణలో. సో నేను ఎందుకోసం ఇది చెప్తున్నానంటే నాకేదో వస్తుందని కాదు, తెలంగాణ రాష్ట్రం అండ్ ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా ఎక్కడ పోతుందో అర్థం కాదు. సో ఎందుకోసం చెప్తుంటే క్లారిటీ గమనించండి. మనం చదువుతాం, ఒకప్పుడు మనకు చదువుకునే అవకాశం లేదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలో చదువుకునే అవకాశం లేదు. అప్పుడు చదువుకున్న బ్రాహ్మణులు లేరు. సో ఇప్పుడు చదువుకునే హక్కులు వచ్చినాయి, కానీ ఇప్పుడు మళ్ళీ చదువు రానోళ్ళు వెళ్తున్నారు. చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారు, జాబ్ అని తిరుగుతున్నారు. సో ఇక అర్థం చేసుకోండి క్లారిటీగా, బీటెక్ చేస్తాం, ఎంటెక్ చేస్తాం, ఎంబీఏ చేస్తాం, ఓకే. సో ఆ చదువులు ఎందుకోసం ఉపయోగపడుతున్నాయి తెలుసా? జస్ట్ మీకు చదువు రావడానికి ఉపయోగపడుతున్నాయి. మీరు చదువుతున్న చదువులు జస్ట్ మీకు చదువు రావడానికి ఉపయోగపడుతున్నాయి, దేనికి ఉపయోగపడట్లేవు. బీటెక్లో ఇంజనీరింగ్ మెకానిక్ చేసినోనికి మెకానికల్ తెలియదు. సో ఎంబీఏ చేస్తాడు, మాస్టర్ ఆఫ్ బిజినెస్, అసలు బిజినెస్ అంటే ఏందో తెలియదు. ఎంబీఏ చేసిన వ్యక్తి బయటకు వచ్చి నాకు జాబ్ అని అంటాడు. సో అసలు ఏం చదువుతున్నాం అర్థమవుతుందా? సో మీరు ఎంత చదివినా సరే, సో మళ్ళీ బయటకు వచ్చేదైనా జాబ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ట్రైనింగ్ తీసుకోవాలి. అక్కడ పర్పస్ ఏదైతే ఉందో, ఏ కంపెనీ ఉంది, అందులో ఏం నడుస్తుంది, ఏందో తెలియాలనుకుంటే మళ్ళీ ట్రైనింగ్ తీసుకోవాలి. మీరు చదివిన చదువు రావడానికి మాత్రమే, దేనికి ఉపయోగపడట్లేదు అది. మళ్ళీ బయటకు వచ్చినాక మీరు ఏం చేయాలన్నా మళ్ళీ ట్రైనింగ్ తీసుకోవాల్సిందే. సో ఆలోచించండి, అంత చదివినోడు బానిసలాగా బతుకుతున్నాడు, అంత చదివాడు బానిస బతుకులే బతుకుతున్నాడు. ఏం చదివినోడు బిజినెస్ పెడుతున్నాడు, ఈ చదువుకున్న వాళ్ళందరికీ జాబులు ఇచ్చి దర్జాగా నిలబడుతున్నాడు మన పైన. సో అందుకే చెప్తున్నా, మీరు చదువుకుతో పాటు స్కిల్స్ నేర్చుకోండి. కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి, పిఆర్ స్కిల్స్ కావాలి. అన్ని రాష్ట్రాలలో జస్ట్ మార్కెటింగ్ చేస్తున్నారు, మన దగ్గర మాట్లాడడానికి రాదు. మనకి ఇక్కడ అంత చదువుకుంటారు, జాబ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్యాకప్ చేస్తారు. ఎందుకు బ్యాక్ వస్తారు? అక్కడ మీకు అడిగే క్వశ్చన్ ఏంటి? జస్ట్ అక్కడ మీకు అడిగే క్వశ్చన్ పెద్ద పిక క్వశ్చన్ ఏముండదు అక్కడ, జస్ట్ టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్. అది రాదు మనకు. మీరు ఫస్ట్ క్లాస్ నుంచి బీటెక్ వరకు చదువుతారు కదా, ఎక్కడైనా మీకు మీ యొక్క క్లాస్ రూమ్లలో టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ నేర్పించారా? మనకు నేర్పించరు. ఇక్కడ ఏంటంటే స్టడీ ఎట్లుందంటే, ఒక హౌస్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు, హౌస్లో ఏమేమి ఉంది ఏంటి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కానీ ఆ ఇంటి తాళం చేతి ఇయ్యరు. టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంతే. అంతా తెలిసినా కానీ నీకు టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ నీకు రాలేదనుకో, నీకు ఎవరు జాబ్ ఇవ్వట్లేరు. అక్కడ నువ్వు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా, సెకండ్ ర్యాంక్ వచ్చిందా కాదు, ఇక్కడ నీ దగ్గర దమ్మెంత ఉంది, ఈ యొక్క జాబ్ నీకు ఇస్తే నీకు ఎంత మాట్లాడగలుగుతావు, నీ స్కిల్ ఏంటి, నీ ధైర్యం ఏంటి, అది చెక్ చేస్తారు. ఆ టెల్ అబౌట్ యువర్ సెల్ఫే కనీసం ఒక 3 నిమిషాలు నీ గురించి నేను చెప్పుకోనికి రాదు, జాబ్ ఎట్లా వస్తుంది? ఆలోచించండి, నేను చెప్పేది క్లారిటీ గమనించండి. ఇక్కడ మన మైనస్ పాయింట్ ఏంటంటే, అన్ని రాష్ట్రాలు ఏం చేస్తున్నాయంటే, ఎక్కువ శాతం గమనించండి, మార్కెటింగ్ చేస్తారు వాళ్ళు. ప్రొడక్ట్ సెల్ చేయడం, సెల్ఫ్ బిజినెస్, ప్రొడక్ట్ సెల్ చేయడం, డబ్బులు సంపాదించడం. సో మన దగ్గర అది రాదు మనకు, ఎందుకంటే మనం అది నేర్చుకోలేం. సో ఇక్కడ కొంతమంది ఇట్లా క్వశ్చన్ చేస్తే ఏంటంటే, తల్లిదండ్రులు నేర్పించలేరు, వాళ్ళకి చదువు రాదండి. వాళ్ళది ఏంది, మీరు కన్నరు పెంచారు, ఇంత చదివించారు, మీరు ఓన్గా మీ మైండ్ సెట్తో మీరు ఓన్గా థింక్ చేసుకుంటూ మీరు నేర్చుకోవాలి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, మనకు నేర్చుకునే ఓపికలు ఉండవు. ఒక గంట సేపు, అరే బాబు ఒక గంట సేపు మీటింగ్ కూర్చో, ప్రతిదీ నేర్పిస్తామని చెప్తే గంట సేపు వస్తారంటారు. ఇంకో వ్యక్తి ఏమంటాడు, సరే బాబు మీటింగ్ ఒక గంట సేపు మీటింగ్ అంటే, సార్ నాకు ఫోన్ వచ్చింది, నేను ఫోన్ మాడుతున్నా. ఏం నరేంద్ర మోడీ ఫోన్ చేస్తాడా, అమిత్ షా ఫోన్ చేస్తాడా, లేకపోతే ఆంధ్రలో ఉన్న చంద్రబాబు నాయుడు ఫోన్ చేస్తాడా, తెలంగాణలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేస్తాడా? చూద్దామా, మళ్ళీ జేబులో 10 రూపాయలు ఉన్నాయి. అసలు ఏం చేస్తున్నారు? వాడిని చేయకొట్టుకుంటా, వీని చేయకొట్టుకుంటా, బీర్లు బిర్యానీలు తిరుగుకుంటా పోతే ఆఖరికి మీ ఏజ్ అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా పెళ్ళిళ్ళు కావు. సో ఇంట్లో తల్లిదండ్రులకు భారం అవుతారు. సో ఇంట్లో తల్లిదండ్రులకు భారం అయిన తర్వాత వాళ్ళు ఏమన్నా తిట్టారనుకోండి, సో నేను నా తల్లిదండ్రులను నిడుతానని చెప్పేసి పోవడం, రెస్పాన్స్ అవ్వడం. అసలు ఏం చేస్తారో మీకు అది అర్థమవుతుందా? బ్రెయిన్ మనం అనుకుంటాం, ఫోన్ చూస్తాం, ఫోన్ అంత జీబీ ఇంత జీబీ అంటారు, లక్షల జీబీ ఉంది ఇది. దాన్ని ఎవడు యూజ్ చేస్తలేడు, దాన్ని అసలు ఎవడు కూడా యూజ్ చేస్తలేడు. సో చెప్తున్న ఆలోచించండి, అన్ని రాష్ట్రాలు మార్కెటింగ్ చేస్తున్నాయి. ఏం చదువు అన్నాడు వీడు, ఒక టీషర్ట్ అమ్ముకుంటూ డబ్బులు సంపాదిస్తుండు, ఒక ప్రోడక్ట్ అమ్ముకుంటూ డబ్బులు సంపాదిస్తుండు, జస్ట్ వాటర్ బాటిల్ అమ్ముకుంటూ డబ్బులు సంపాదిస్తుర్రు. మరి మనం ఏం చేస్తున్నాం? బీటెక్లు ఎంటెక్లు చేయాలి, సార్ నాకు జాబ్ ఇవ్వండి అని తిరగాలి. అసలు ఇష్టం ఏంటంటే, ఎంబీఏ చేసినోనికి బిజినెస్ తెలియదు. ఆలోచించండి ఒకసారి. బిజినెస్ మైండ్ సెట్ తెచ్చుకోండి, పిఆర్ స్కిల్స్ నేర్చుకోండి, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోండి, లీడర్షిప్ స్కిల్స్ నేర్చుకోండి. మీకు స్కిల్స్ ఉంటేనే ఈ యొక్క సమాజంలో మీరు ఏదన్నా ఓన్గా చేసుకొని బతకగలుగుతారు. మీకు ఒక బిజినెస్ పెట్టడానికి, ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి డబ్బులు లేవు. సో కంపెనీలు చాలా ఉన్నాయి. నేను ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ కంపెనీలో మేనేజర్ వర్క్ చేస్తున్నా. కంపెనీలో ప్రొడక్ట్ ఉంది, నేను తయారు చేసింది కాదు, నేను రూపాయి పెట్టింది కాదు. కంపెనీలు ఉన్నాయి, ఇప్పుడు లక్షలు కోట్లు పెట్టి కంపెనీలు పెట్టారు, న్యాచురల్ ప్రొడక్ట్ తయారు చేస్తున్నారు. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. మన ఆంధ్ర తెలంగాణలో కానీ మన ఇండియాలో మొత్తం కల్తీ ఫుడ్ తింటున్నారు. తప్పదు కదా, మెయిన్ పాయింట్ అదే కదా, తింటున్నారు. సో ఇంత ఖరాబ్ చేసుకున్న తర్వాత
ఎలాగో హాస్పిటల్కి వెళ్తారు కదా. న్యాచురల్ ప్రొడక్ట్ ఉంది, ఒక ప్రొడక్ట్ గురించి ఒక మ్యాక్సిమం ఒక 1 మంత్ కానీ 1.5 మంత్ కానీ ఇప్పుడు 10 డేస్ కానీ కూర్చొని విని నేర్చుకొని ఒక ప్రొడక్ట్ ఒక వ్యక్తికి ఇప్పించడం రాదు మనకు. ఎందుకు? మాట్లాడడం రాదు, మనకు మాట్లాడడం రాదు. సో మన క్లారిటీ మాట్లాడడం కాస్తే ఆ ప్రొడక్ట్ ఏంది ఏ విధంగా ఉపయోగపడుతుంది నలుగురు చెప్పి మనం ఇప్పగలుగుతాం, మనకు అది కూడా రాదు. సో ఆలోచించుకోండి, డైరెక్ట్ సెల్లింగ్ అనేది రాబోయే కాలంలో ఒక విప్లవంగా మారుతుంది. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ మించి మీకు ఏ కంపెనీ బట్టి జాబ్స్ ఇవ్వవు, మీకు టోటల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొత్తం ఏ వస్తుంది. సో ఆలోచించుకోండి, డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్నటువంటి ఆ బెనిఫిట్స్ మీకు దేంట్లో దొరకవు. వినండి, ఫస్ట్ నేర్చుకుని టైం పడుతుంది, కొంచెం రిస్క్ అనిపిస్తుండొచ్చు, కూర్చొని నేర్చుకోండి. A to Z నేర్చుకుంటాం, ₹1 ఇన్వెస్ట్ పెట్టాం మనం, ₹1 ఇన్వెస్ట్ పెట్టాం, జస్ట్ మీ టైం ఇన్వెస్ట్ పెడతాం ఇక్కడ అంతే. టైం డబ్బు కంటే ఎక్కువ వాల్యూ అయింది టైమే. సో టైం ఇన్వెస్ట్ పెట్టి కూర్చొని నేర్చుకోండి. A to Z నేర్పించడం ఇక్కడ ప్రతి ఒక్కరు నేర్పిస్తారు, మనకు నేర్చుకునే ఉండాలి. A to Z నేర్పిస్తారు, నేర్చుకోండి. కంపెనీ ఏంటి, గవర్నమెంట్ సర్టిఫైడ్ కాదా, ప్రొడక్ట్ ఎలా తయారు చేస్తుంది, తయారు చేయడానికి ఏం పండిస్తుంది, ఎన్ని దేశాల్లో ఉంది, నేర్చుకొని ఈ ప్రొడక్ట్ ఏ వ్యక్తికి ఇప్పిస్తే బాగుంటుంది, ఏ ప్రొడక్ట్ రిజల్ట్ వస్తుంది తెలుసుకొని ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ ప్రాబ్లం తెలుసుకొని అతని మాటలు విని జస్ట్ ప్రొడక్ట్ ఇప్పిస్తే కంపెనీకి డబ్బులు ఇస్తుంది. సో ఆ యొక్క ప్రొడక్ట్ బై చేపి రాని మనకు ఇంకా మన జీవితాలు ఎట్లా మారుతాయి నాకు అర్థం కాదు. కానీ ఆలోచించుకోండి, మీకు స్కిల్స్ కావాలి, ఇక్కడ మాట్లాడడం నేర్చుకోండి, PR స్కిల్స్ నేర్చుకోండి, పబ్లిక్ రిలేషన్షిప్ స్కిల్స్ నేర్చుకోండి. ఒక వ్యక్తిని ఎట్లా మాట్లాడాలి, ఆ వ్యక్తి ప్రాబ్లం ఏంటి, అతను ఏ వ్యక్తి ఏ ప్రాబ్లం బాధపడుతున్నాడు, ఈ వ్యక్తికి ఏ ప్రొడక్ట్ ఇప్పిస్తే ఈ వ్యక్తి హెల్త్ క్యూర్ అవుతుంది చెప్పి ప్రొడక్ట్ ఇప్పిస్తే చాలు మీకు డబ్బులు ఇస్తున్నాయి కంపెనీస్. కనీసం ఈ వర్క్ బిడ్ ట్రై చేయరంది మీరు బీటెక్లు చేసేందుకు, ఎంటెక్లు చేసేందుకు, ఈ చదువులన్నీ పనిచేసి ఊర్లలో ఆ బర్రెలకన్నో గొర్రెలకన్నో జీతం ఉండి ఏం చదువు రాకుండా ఆ జీతం ఉన్నా కానీ హ్యాపీగా బర్రెలు పుట్ట నెలకు 20,000 తీసుకోవచ్చు. సీరియస్ చెప్తున్నాను నేను, ఆలోచించండి. ఒకప్పుడు మన పెద్ద మనుషులు చదువు లేక బర్రెలకాడ గొర్రెకాడ జీతం ఉన్న వాళ్ళు, అంత ఫోర్స్ ఏమి ఉండదు వాళ్ళకు. కానీ ఇప్పుడు మీరు బీటెక్లు ఎంటెక్లు ఎంబీఏలు చేసి ఒక బాస్ దగ్గర వెళ్ళి, మీకు బాస్ ఉండడు అక్కడ 100%, ఆ బాస్ దగ్గర వెళ్ళి ఏది చెప్తే అది భయపడకుండా చేస్తారు. ఎట్లా మన సిస్టమ్ కూడా కూర్చొని పిచ్చోళ్ళు చేసినట్టు చేస్తారు, మొత్తం హెడేక్ బ్యాక్ పెయిన్ తెచ్చుకుంటారు. మ్యాక్సిమం ఒక 30 years వచ్చిన తర్వాత మీరు అసలు లిమిట్ కూడా పని చేయరు. సో ఆలోచించుకోండి, బిజినెస్ మైండ్ సెట్ తెచ్చుకోండి, ఓన్గా బిజినెస్ చేయడం నేర్చుకోండి. సో నేను ఒక ఇంటర్నేషనల్ కంపెనీలో మేనేజర్గా ఉన్నాను, ఎంతోమంది ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను, వాళ్ళ లైఫ్ మారుస్తూ ఉంటాను, నా లైఫ్ నేను మార్చుకున్నాను. ఒక్క దగ్గర పోయి బానిస బతకాల్సిన అవసరం లేదు. చదువుకున్నారు, చదువు రాని వాళ్ళు చేస్తున్నారు, ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మీరు వినే ఓపిక ఉండాలి, విని నేర్చుకునే ఓపిక ఉంటే A to Z నేర్పిస్తారు ఇక్కడ. సో ఫస్ట్ మనకు అసలు వినే ఓపిక ఉండాలి. సో అలా వింటూ నేర్చుకుంటాము చేస్తాము అనుకుంటే మీ జీవితాన్ని మార్చే బాధ్యత నాది. 100% మీ జీవితాన్ని మార్చే బాధ్యత నేను తీసుకుంటా. నేను మీతో పాటు కలిసి వర్క్ చేస్తా. సో నేను వర్క్ చేయించే కాదు, ఒక మెంటర్గా ఉండి నేను మీకు బాస్ని కాదు, మీరు ఓన్గా బాస్. మీరు మీ టైం పెట్టుబడి పెట్టి విని నేర్చుకునే ఓపిక ఉంటే నేను వర్క్ చేస్తూ నేను నేర్చుకుంటూ మీకు నేర్పిస్తా. నా జీవితాన్ని మార్చుకున్న మీ జీవితాన్ని మీరు మార్చే బాధ్యత నాది. సో మీకు నిజంగా సీరియస్గా విని నేర్చుకునే ఓపిక ఉంటే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. విని నేర్చుకునే ఓపిక తప్పకుండా ఉండాలి, మీ జీవితాన్ని తప్పకుండా మార్చే బాధ్యత నాది. టైం పాస్ కోసం వస్తా, కనీసం కూర్చొనే ఓపిక ఉండదు, వినే ఓపిక ఉండదు, అలాంటి వాళ్ళకి కాల్ చేయకండి. మీ జీవితాలు మారవి, మీ జీవితాలు దేంట్లో మారవు. సో అడక తినే వాళ్ళు కూడా ఇంకా బెస్ట్, ఎవరేం మోసం చేయకుండా అడక తిన్న వాళ్ళు సొంతంగా అడక తింటారు. కానీ ఆ మాత్రం కూర్చొని వినకొని ఓపిక లేని వాళ్ళు మాత్రం నాకు కాల్ చేయకండి. నిజంగా సీరియస్నెస్ ఉండి జీవితంలో సక్సెస్ అవ్వాలి, జీవితాన్ని మార్చుకోవాలి, నేను హ్యాపీగా ఉండి నా ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం విని నేర్చుకునే ఓపిక ఉంటే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. ఎలా చేయాలి ఏంటి ప్రతి నేర్చే బాధ్యత నాది. ఓకే, థ్యాంక్ యూ.